professional of Sridevi Drama Company. Shankar Dada, Shankar Dada, Shankar Dada, MBBS. Hey! Shankar Dada, MBBS. హాయ్ హలో వెల్కమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒరే ఈడియట్ అది కాదు. యు నో ఐ యామ్ ఎంత ఫేమస్ పెద్ద డాక్టర్. లండన్ యూరోప్ యూసఫ్ గూడలో చదువుకున్నారా నేను ఎవరైనా యూసఫ్ కూడా లండన్ అంటారు కానీ మీరు రివర్స్ లో అంటున్నారు. నేను లండన్ లో చదువుకొని మీలాంటి వాళ్ళ ట్రీట్మెంట్ గురించి యూసఫ్ గూడలో హాస్పిటల్ ఓపెన్ చేశా. సార్ నాకు ఈ మధ్య తలనొప్పి వస్తుంది సార్. ఏం వేసుకోమంటారు? డోలో వేసుకో. ముక్కు నొప్పి కూడా వస్తుంది సార్. డోలో 650. గొంతు నొప్పి వస్తుంది సార్. నా దగ్గర ఒక మంచి టాబ్లెట్ ఉంది. ఏంటి? ఆను. ఏంటి? గొంతు నొప్పి కదా, డోలో 650 వేసా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సార్ నాకు మోషన్ కూడా వస్తుంది సార్. వెనకాల తిరుగు. నేను ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. ప్రతి పేషెంట్ కి ఫస్ట్ మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటది. మరి చేతుల్లో ఉన్న దగ్గర నా ఆసుపత్రిలో ఉంటదిరా. దేంట్లో ఉంటది? నా ఆసుపత్రిలో ఉంటుంది అంటే అక్కడే ఉంటది చూడు. నేను ఎంత పెద్ద ఫేమస్ డాక్టర్ తెలుసా? మొన్నటికి మొన్న రేష్మి గారు నాకు కాల్ చేశారు. నేను బ్యాంకాక్ లో ఒకరికి ఆపరేషన్ చేస్తూ ఉన్నా. రేష్మి గారు కాల్ చేసి, ప్రవీణ్ గారు మీరు ఎలానైనా నాకు ఒక సర్జరీ చేయాలండి, నా షోల్డర్ బాగాలేదని అన్నది. నేను అన్నా ఇలాంటి వయసులో ఇప్పుడు నీకు ఆపరేషన్ చేసిన సక్సెస్ కాదమ్మా అని చెప్పా. అప్పుడు నేను సాహసం చేసి ఫ్లైట్ వేసుకొని వచ్చి మరి హైదరాబాద్ లో ఆపరేషన్ చేశా. నిలబడలేని పొజిషన్ నుంచి ఇలా షోని నిలబెట్టే పొజిషన్కి వచ్చింది. చాలా వైద్యాలు నేను ఇక్కడ చేయను, బ్యాంకాక్ పటాయాలోనే ఉంటా. అక్కడే ఆపరేషన్స్ ఎక్కువ అవుతాయి. కొంచెం ఆ అడ్రస్ కావాలి. కొంచెం నన్ను చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్యన. మొత్తం సామాన్లు రెడీగా ఉన్నాయి కదా? యా సార్. ఎప్పుడు బాక్స్ పెట్టుకొని తిరుగుతా ఉంటాను సార్. ఏముంటాయి బాక్స్ లో? కుట్లేసేది కూడా ఉంటుంది సార్. ఆ కుట్లు కూడా నువ్వే వేస్తావా? బ్యాంకాక్ లో ఆపరేషన్ అంటే పటాయాలో, ఇక్కడంటే మనం కోసి కుట్లేయడం. ఆడ అలా కాదు, పండబెట్టి ఇలా ఆయిల్ రాయడం. దాన్ని ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్. బేసిక్ గా నేను ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత నా ఆయిల్ ఆపరేషన్ కి అక్కడికి వెళ్ళిపోతా. నా తల పని చేయట్లేదు, ఏం చేయమంటారు? ఎవడో సుత్తి అందుకొని నిన్ను నెత్తి మీద. షూటింగ్ వచ్చేటప్పుడు కొద్దిగా ఆ విండోలు గిండోలు వేసుకోవాలి కార్లకి. ఎవడు కొట్టిండు? ఆ డోలో 650 తెచ్చి వేసేయండి అయ్యా. ఇంకొకటి, మొన్న వాయిస్ ఏదో ప్రాబ్లం ఉంది చేంజ్ చేయని కాల్ చేసింది మీదే కదా? చెప్పకండి సార్ బయట. నీ వాయిస్ నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవడు చేంజ్ చేయలేడు. ఏంటయ్యా ఏం మాట్లాడక, డోలో 650 ఇచ్చేసి పంపించేసి. చెప్పలేదు సార్. అంత లేదు అయిపోయింది. ఆయన ఇంకా చికెన్ 65 లో ఉండి డోలో 65 అంటున్నారు. చూసారు కదా, ఆరోగ్యం అనేది మహాభాగ్యం. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయండి, నేను పటాయాలో ఉంటా. మీకు టైం ఇస్తా, అప్పుడే వస్తా ఇండియాకి. సార్ పటాయిలో సర్జరీ చేయాలి సార్. ఆల్రెడీ సర్జరీ చేశాను కదా. అయితే నీ పేరుకి ముందు పటాస్ ప్రవీణ్ కాదు, పటాయా ప్రవీణ్ అని మార్చేసుకో. రామ్ ప్రసాద్ గారు, మీకు మీ కార్మికులందరికీ ఓకేనా ఈ ప్రొఫెషనల్? మేము ఎంత హ్యాపీ అంటే టాబ్లెట్ కన్నా అతను ఇచ్చిన ఫన్ తో మేము అందరం చాలా హెల్దీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. నవ్వు చాలా మంచి ఆరోగ్యం ఉంటారు కాబట్టి మాకు ఈ డాక్టర్ ట్రీట్మెంట్ బాగా నచ్చింది. డాక్టర్ గారు మధ్యలో వస్తూ ఉన్నాను అప్పుడు పటాయి నుంచి, ప్లీజ్. మీరు కూడా వచ్చారు కదండి మన పటాయికి. మీకు తెలిసిపోయిందా? సో జడ్జెస్ ఇంద్రజ గారు, ఆలీ గారు ఎలా అనిపించింది? అండ్ మ్యామ్ కొత్తనే మాకు కూడా నచ్చింది పటాయా ప్రవీణ్. ఇక ముందు పటాయా ప్రవీణ్ అమ్మా ఈ రోజు ఎర్రగా తీసేసి. నేను ఎన్ని రోజులుగా వెయిటింగ్ అసలు మా ప్రవీణ్ ని మళ్ళీ ఒక కంబ్యాక్ చూడాలని. ఫుల్ ఆన్ ఎనర్జీ. డోలో 650 వేసుకుని వచ్చాడు మేడం. చాలా చాలా బాగా నవ్వుకున్నాం. నేనైనా గానీ అలీగారైనా గానీ చాలా బాగా నవ్వుకున్నాము. గ్యాలరీ మొత్తం నవ్వులతో నిండేశారు. అలీ గారు ప్రవీణ్ చింపేసేవంతే. ఎందుకంటే ఎక్కడో చోట మనం చేసిన ఒక 15 minutes కి ఒక 2-3 సార్లు నవ్వుతాం. కానీ 15 minutes నాన్ స్టాప్ గా వాళ్ళు నవ్వుకుంటున్నారు, టెక్నీషియన్ నవ్వుకుంటున్నారు, ఏడుకు వచ్చిన మన గెస్ట్లు కూడా నవ్వుకుంటున్నారు, మేము నవ్వుకున్నాం. అద్భుతమైన టైమింగ్ ఉంది, మంచి ఆర్టిస్ట్ అవుతారు.
నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన అది హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది ఎన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికెను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరెను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే. మాలోగిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి. అవి కూడా లేకపోతే? అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. సుస్వాగతం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది.
మారను ఆ మాటే మనస్సు వింటోంది